హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో అనమాట. ఫస్ట్ వీడియోనే గేమ్ టిప్ అండ్ టిప్స్ గురించి చెప్తున్నాను, వినండి అన్న. మీకు కనిపిస్తున్న గ్రాఫిక్స్ అనేది ఎప్పుడైతే స్టాండర్డ్లో పెట్టుకోకండి, స్మూత్గానే పెట్టుకోండి. ఎక్కువగా మీరు క్లాస్ స్క్వాడ్ గేమ్ ఆడుకునే పని అది రూమ్ కార్డ్స్ కస్టమ్స్ ఎవరు ఆడే పని అయితే పెట్టుకోండి. కస్టమ్ చూడండి, దగ్గరికి వస్తే ముందు సెన్సిటివిటీ చూడండి. సెన్సిటివిటీ అనేది మనం ఎలా సెట్ చేసుకోవాలంటే, నాదైతే లో ర్యామ్ డివైస్ కాబట్టి 200 పెట్టుకుంటానన్నా. మీకు కానీ 6 GB 8 GB ఆర్ ఎక్స్టర్నల్ iOS అట్లాంటివి అయితే 100 పెట్టుకోండి. ఎందుకంటే 100 పెట్టుకున్నా మీ మొబైల్ చాలా స్మూత్గా అయితే రన్ అవుతుంది అనమాట. నాకు కొంచెం అయితే సపోర్ట్ చేయండి, లైక్ చేసుకోండి అనమాట. ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నా. ఇంకా మంచి మంచి కంటెంట్ వీడియోస్ అయితే మన దగ్గర నుంచి అయితే వస్తాయన్న. మీకు తమిళనాడు చూసే కూర్చుంటారు, DPI అని ఉంది కదా. DPI గురించి కూడా మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీరు DPI పెట్టుకోవడం వల్ల ఇటువంటి ప్రాబ్లం అనేది వస్తుంది, అలాగే DPI పెట్టుకోవడం వల్ల ఇటువంటి గేమ్ ప్లే అనేది మారుతుంది అనమాట. మీకు చెప్తాను చూడండి అన్న. గేమ్లో మీకు DPI అనేది ముఖ్యం కాదన్న. ఇప్పుడు మనం ముఖ్యం ఏంటంటే మెయిన్లీ సెన్సిటివ్ అనమాట. సెన్సిటివ్ బాగుంటే ఎటువంటి మనం పెట్టుకునే DPI ఎంతో బాగా అయితే వర్క్ చేస్తుంది అనమాట. హ్యాకర్ లెవెల్ గేమ్ అయితే వస్తుంది మనకు. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్న నా గేమ్ ప్లాన్, కాకపోతే ఇప్పుడు నేను ఇప్పుడైతే DPI అయితే పెట్టుకోలేదు, చూస్తూనండి. ఇప్పుడైతే మనం అయితే సెన్సిటివ్ గురించి చెప్తానన్నా. మీరు సెన్సిటివ్ అనేది ఎలా పెట్టుకోవాలి అంటే, ముందు గేమ్లో ఉన్న సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసుకోండి. మీరు చూస్తున్నప్పుడు అయితే నా సెన్సిటివ్ అయితే 200 అయితే ఉంది, చూస్తున్నాను. ఇంకా 5% తగ్గిస్తున్నాను. 5% తగ్గిస్తున్నాను చూడండి. ఇప్పుడు పర్లేదు, మాదిరిగా అయితే పడుతున్నాయి అన్నమాట స్వీట్ షాట్స్, అంతగా అనిపించట్లేదు. చూద్దాం. నెక్స్ట్ మీకు DPI అయితే పెట్టాక చూపిస్తాను. ఇంకొకసారి మార్చి ఇలా మీరు 5% తగ్గించుకుంటూ చూస్తూ ఉండండి 200 నుంచి. అప్పుడు మీకు అర్థమవుద్ది అనమాట మన సెన్సిటివిటీ ఎలా ఉంది, ఎలా పెట్టుకోవాలి అని. ఇప్పుడు నేను 190 పెట్టుకున్నాను, చూద్దాం ఎలా పడుతుందో. వండర్ఫుల్ అయితే తగులుతున్నాయి అనమాట. ఆ బాడీ ఖచ్చితంగా బాగా తగులుతుంది. నేను 190 అయితే వాడతాను. గేమ్లో 20 సీక్రెట్ టిప్స్ మీ బెస్ట్ ఫ్రెండ్ కూడా చెప్పాలన్నమాట. నేను చెప్తున్నాను అన్న. వీడియో అయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా. మీరు మీ ఫ్రెండ్ని కొట్టి నువ్వు హ్యాకర్ అంటాడు మీ ఫ్రెండ్ కూడా. చూసినావు కదన్నా, ఇప్పుడైతే DPI ఎలా పెట్టాలి చూపిస్తాను చూడండి. అబౌట్ మొబైల్లోకి వెళ్ళండి. నా ఫోన్లో మీకైతే బిల్ నెంబర్ అయితే కనిపించదు, మీ దాంట్లో బిల్ నెంబర్ అనేది అయితే కనిపిస్తుంది. దాని మీద 6 times అయితే ప్రెస్ చేయండి. 6 times అయితే ట్యాప్ చేయండి. అదిగోండి ఇక్కడ బిల్ నెంబర్ అని కనిపిస్తుంది కదా, 6 times అయితే ప్రెస్ చేయండి అనమాట. ఇప్పుడు నా మొబైల్ అయితే అలా చూపిదు. యువర్ ఆన్ డెవలపర్ అనేది నా ఫోన్లో చెప్తుంది. దాంట్లో అయితే యువర్ ఆన్ డెవలపర్ అని చూపిస్తుంది అనమాట. నాది వివో ఓల్డ్ మొబైల్ అనమాట, అందుకనే నాది కొంచెం చూపిదు. కొత్త మొబైల్ తీసుకోవాలి గేమ్లోకి వచ్చిన తర్వాత నుంచి. ఇప్పుడు నా దాంట్లో సిస్టమ్ అని చూపిస్తుంది కదా, దాంట్లోకి వెళ్ళిపోవచ్చు. మోర్ సెట్టింగ్స్ వెళ్ళిపోయిన తర్వాత కిందకి వెళ్తే డెవలపర్ ఆప్షన్స్ అని కనిపిస్తున్నాయి. ఇప్పుడు డెవలపర్ ఆప్షన్స్ మీద క్లిక్ చేసి డెవలపర్ ఆప్షన్స్ ఎనేబుల్ చేసుకున్నాము. తర్వాత ఓకే చేసుకొని కిందకి వెళ్ళి స్మాలెస్ట్ విడ్త్ అని కనిపిస్తుంది కదా. నేనైతే 400 పెట్టాను అన్న. ఇప్పుడైతే DPI అయితే 393 ఉంది. నేనైతే 400 పెట్టేస్తున్నాను DPI. మీరు చూస్తూనండి. ఇప్పుడు అక్కడ ఏం జరిగిందో తెలుసా, నా మొబైల్ అయితే గ్లిచ్ అయితే అయిపోయింది అనమాట. ఎందుకంటే నా లో ర్యామ్ డివైస్ కాబట్టి మొబైల్ అయితే గ్లిచ్ అయితే అయిపోయిందన్న. అందుకని మీరు మంచి మొబైల్ అయితేనే మీరు పెట్టుకోండి అనమాట. DPI నాదంటే 4 GB ర్యామ్ మొబైల్, అసలు ఫుల్ స్టోరేజ్ అయితే ఉంది. నా వీడియోని అయితే ప్రతి ఒక్కరైతే లైక్ అని చేసుకున్నాను. ఖచ్చితంగా లైక్ అయితే చేసుకొని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మోర్ ఇంకా నేను సబ్స్క్రైబ్ చేసి ఇంకా మోర్ వీడియోస్, మరి ఇంకా చాలా గేమ్లో చాలా టిప్స్ అయితే ఉన్నాయన్నమాట. మీకు గేమ్ అంటే బుల్లెట్స్ కనెక్ట్ కావాలి, అవతల ప్లేయర్స్ బుల్లెట్స్ కనెక్ట్ కావాలి, ఎందుకు కనెక్ట్ కట్టలేదు ఊరికి అని మీకు అనిపిస్తుంటుంది. అసలు ఎందుకు అనిపిస్తుంది, అసలు ఏం పెట్టుకుంటారు అవతల వాళ్ళు. ఇప్పుడు మీరు DPI పెట్టుకోవడం వల్ల మీరు కూడా వాళ్ళని అయితే ఈజీగా అయితే ఓడించేయచ్చు అనమాట. నేను స్టార్టింగ్ ఏమో అనుకునేది, నా కొడుకులు హ్యాక్ పెట్టుకున్నట్టున్నారు, బుల్లెట్స్ కనెక్ట్ కావట్లేదు అని. నాకు ఈ టిప్స్ అనేవి చాలా ఉన్నట్టుండి తెలిసాయి అనమాట, చాలా విధాలుగా. ఇంకా స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా గేమ్ కుదరదు, మనం కూడా DPI మనం కూడా మోసంగానే ఆడాలి. ఇంకా టాంచి ఏముంది బ్రో, అవతల పెట్టుకోవడం, మనకేం పెట్టుకోవడానికి పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరు DPI పెట్టుకోవాలి. ప్రతి యూట్యూబర్ చెప్తారు పెట్టుకోవద్దని DPI. కానీ ఎందుకు చెప్తాను అంటే, కొంతమంది అవతల పక్క ప్లేయర్స్ మనతో ఆడుతున్న వాళ్ళు DPI పెట్టుకుంటారు, గ్లిచింగ్ పెట్టుకుంటారు.
ఇంకా రకరకాలు అయితే ఉన్నాయన్నమాట. నేను ఈ వీడియోలు అన్నీ చెప్పను, నేను ఇంకొక వీడియో కూడా క్రియేట్ చేస్తున్నాను. అలాగే మోర్ దెన్ వీడియోస్ కోసం అకౌంట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న, లైక్ కూడా చేసుకోండి. ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తున్నా చూడండి. ఇప్పుడు డీపీ పెట్టుకోవడం వల్ల నా గేమ్ ప్లే చూస్తారు కదా, మీరే చూస్తున్నాను. చూసారా అన్న, డీపీ పెట్టుకోవడం వల్ల నా మూమెంట్ చూసారా, ఇందాక కన్నా ఇప్పుడు ఎంత బాగా పెరిగిందో. మొబైల్ కూడా స్మూత్ అయితే అవుతుంది అన్నమాట డీపీ పెట్టుకోవడం వల్ల. ఇంకా రకరకాలు అయితే చాలా ట్రిక్స్ ఉన్నాయి. మీకు ఇంకా ట్రిక్స్ కావాలంటే లైక్ చేయండి, కామెంట్ బాక్స్లోకి వెళ్ళి ఐ వాంట్ అని అయితే కామెంట్ అయితే చేయండి అన్న. ఈ వీడియో మీకు నచ్చిందంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు. అలాగే నెక్స్ట్ వీడియో రేపైతే అప్లోడ్ చేస్తాను. రేపు అప్లోడ్ చేసే వీడియోలు ఏంటంటే మీకు మూమెంట్ అనేది ఎలా వేయాలో చెప్తాను. ఇది నేనైతే డీపీ పెట్టుకోకుండా గేమ్ ప్లే అనమాట చూస్తున్నాను అన్న. ఇప్పుడైతే మనం అయితే ఏమనుకుంటాము, హ్యాకర్ అనుకుంటాం అనమాట. ఇప్పుడు ఈ రోజులు అందరూ 1 ట్యాప్స్ 8 షాట్స్ అంటున్నారు. ఇప్పుడు మనం డీపీ పెట్టుకోవడం వల్ల మనకు 8 షాట్స్ అయితే బాగా కనెక్ట్ అవుతాయి. మీకు ఇలాంటి వీడియోస్ మరికొన్ని కావాలి అంటే లైక్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు నేను ఇస్తున్న టార్గెట్ ఎంత అంటే జస్ట్ 50 లైక్లు అనమాట. 50 లైక్లు అయితే కొట్టండి అన్న ప్లీజ్. ఛానల్ని కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు నుంచి మళ్ళీ ఇంకో వీడియో పెడతాను, దాన్ని కూడా చూడండి అన్న. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు రేపు మీకు నేను మూమెంట్ అనేది ఎలా వేయాలో చూపిస్తాను. ఇది గ్లోవల్ వేయకుండా ఇస్తున్న మూమెంట్ అనమాట. చూస్తున్నారు కదా మీరే, గ్లోవల్ అసలు వేస్తున్నాను నేను, ఎప్పుడో ఒకసారి వేస్తున్నాను, అందుకని చూస్తున్నాను. అదిగో పడిపోయింది. సరే అన్న, బాయ్.